నా ప్రెగ్నెన్సీ స్టోరీ కంటిన్యూషన్ పార్ట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో నాకైతే టిఫా స్కానింగ్ చేశారు. అప్పుడు ఆర్గాన్స్ అన్నీ మంచిగా డెవలప్ అయ్యాయని చెప్పాను కదా. సో నాకైతే టిఫా స్కానింగ్ ఒక 3-4 టైమ్స్ అయితే చేశారు. ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉంది కదా అనేసి, గ్రోత్ ఎలా ఉంది మంత్లీ అని చెకప్ అనమాట. నా ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయ్యే ఖర్చు అంతా అమ్మ వాళ్ళే పెట్టుకున్నారు. ఇంకా నేను ఇక్కడుండే హాస్పిటల్లో చూయించుకునేదాన్ని. ఒక్కొక్కసారి అమ్మ వాళ్ళు వచ్చి చూపించేవాళ్ళు, ఇంకా దగ్గరే కదా అనేసి అమ్మ వాళ్ళు మనీ పంపిస్తే మేమైతే వెళ్ళి చూయించుకునే వాళ్ళం. చాలా డబ్బులు ఖర్చు అయ్యాయండి. పెళ్లి చేసిన వెంటనే నాకు డెంగ్యూ ఫీవర్ వచ్చింది. ఇంకా తర్వాత ప్రెగ్నెన్సీ అమ్మ వాళ్ళకి చాలా డబ్బులు అయితే ఖర్చు అయ్యాయి. ఇంకా ఆడపిల్ల తల్లిదండ్రులకు ఇంకా ఆ మాత్రం ఉంటాయి కదా చెప్పండి. ప్రెగ్నెన్సీ జర్నీ ఒక ఎత్తు అయితే నా డెలివరీ జర్నీ ఒక ఎత్తు అనమాట. అప్పుడు కూడా నేను ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను. ఎందుకంటే మెడిసిన్ మొత్తం ప్రైవేట్లో వాడి ఇంకా డెలివరీకి అయితే గవర్నమెంట్ హాస్పిటల్కి అయితే వెళ్ళాను. మంత్లీ చెకప్లు కూడా గౌట్లో చూయించుకునేదాన్ని. డెలివరీ నాకు గౌట్ హాస్పిటల్లోనే అయ్యింది. నా డెలివరీ టైంలో అయితే గౌట్ హాస్పిటల్లో చాలా బాగుండేది. అన్ని ఫెసిలిటీస్ అయితే ఉండేవి. డెలివరీ టైంలో నాకు వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్లడ్ అవన్నీ నార్మల్గానే ఉన్నాయి, పర్లేదు, ఓకే. ఇచ్చిన డెలివరీ డేట్ అయితే అయిపోయింది. నాకు ఇంకా పెయిన్స్ అయితే రావట్లేదు. సో గౌట్ హాస్పిటల్లో ఎక్కువగా గౌట్ అయినా ప్రైవేట్ అయినా ఎక్కువ నార్మల్ డెలివరీ చూసిన తర్వాతే అది కానీ క్రిటికల్గా ఉన్న సిచ్యువేషన్లో సిజేరియన్ చేస్తారు. బట్ నాకేంటంటే 3 days నాకు పెయిన్స్ రావడానికి మెడిసిన్ ఇచ్చారు, ఇంజెక్షన్స్ ఇచ్చారు, ఎన్నో చేశారు. కానీ నాకు అస్సలు పెయిన్స్ అయితే రాలేదు. ఆ 3 days కూడా మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాము. అక్కడ ఏంటంటే డేకి 3-4 టైమ్స్ అయితే చెకప్ చేస్తారు. అలాగే బేబీ హార్ట్ బీట్ కూడా చెక్ చేస్తారు. ఇంకా ఈవినింగ్ పూట